క్యాండిడేట్ ఎవరైతే మంచిగా ఉంటుందో ఎందుకు వర్కౌట్ చేయలే? ఈ దళిత దండారా లాంటి బహిరంగ సభలు అక్కడ ఎందుకు పెట్టలేదు? ఇక్కడ రాజీనామా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాజీనామా ఆమోదించలేదు. పార్లమెంట్ వర్కింగ్ డే రోజు నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయని తెలిసి నేను రావద్దని, తద్వారా తర్వాత నన్ను బదనాం చేయాలని చెప్పి హైదరాబాద్ ఒక లెక్క, ఇక్కడ ఒక లెక్క. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వ్యక్తి చెరుకు సుధాకర్ అనే వ్యక్తి, నగరకాల ప్రాంతానికి చెందిన వ్యక్తి, బూర నర్సయ్య దగ్గర బంధువు, 24 గంటలు నన్ను ఓడగొట్టడానికి తెలిసిన వ్యక్తిని మల్లికార్జున ఖర్గే సమక్షంలో 11 గంటలుగా జాయిన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కిండు. అంటే అలాంటి వ్యక్తితో పోయి నేను రేపు మునుగోడులో, చండూరులో బహిరంగ సభలో పాల్గొనాలనా? ఇది మీరు చెప్పండి. నల్గొండ జిల్లా ప్రజలారా, చైతన్యవంతమైన జిల్లా మునుగోడు ఇంకా చైతన్యవంతమైంది. ఓవరాల్ నల్గొండ జిల్లానే చైతన్యవంతమైంది. ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి పిసిసి ప్రెసిడెంట్లు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ మానసికంగా వాళ్ళకి నచ్చిన పత్రికలలో పార్టీలకు పోతుందని చెప్పి నిన్న రాపిచ్చి ఇవాళ నేను తెలిసి ఇవాళ నన్ను అడగకుండానే నా పార్లమెంట్లో డేట్ పెట్టి నన్ను అడగకుంటేనే నా వ్యతిరేకుని ఇవాళ పొద్దున్న ఖర్గే దగ్గర జాయిన్ చేసుకొని మళ్ళీ మీతోని ఎందుకు పోలేదు మునుగోడు మీటింగ్ అని చెప్పి అడిగిపించడం, ఇది నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మీరు గమనించండి. నేను 34 ఏళ్ళకి రాజకీయాల్లో ఉన్న యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీకి మొదలుపెట్టుకుని 4 సార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, స్పోర్ట్స్ మినిస్టర్గా, యూత్ మినిస్టర్గా, ఈరోజు ఎంపీగా ఉన్నా. పదవుల కోసం ఎక్కువ ఎంటబడుతుంది కాదు. పిల్లలు చనిపోతున్న ఆ రోజు తెలంగాణ కోసం మినిస్ట్రీనే తీసి పక్క పడేసిన కోమటిరెడ్డి బీజేపీలోకి. నీకు కలబడ్డదా? ఎవరైనా వచ్చి మా పైకి కూడా వచ్చి చెప్పిండా నీకు? అమిత్ షా చెప్పిండా? ఎందుకు రాసినావు? నేను పోయేది ఉంటే బరాబర్ చెప్పిపోతా, ఎవరికి భయపడాయిడా. ఎప్పుడు నామినేషన్ లాస్ట్ డేట్ రోజు పెద్దపల్లి ఆయన నాన్ లోకల్ తీసుకొచ్చి కేసీఆర్ సామాజిక వర్గం ఆయనని పెట్టి ఈ ఓట్లు సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడితే ఇక్కడ బీజేపీకి బెనిఫిట్ కావాలని లోకల్ ఎంపీకి చెప్పకుండా టీఆర్ఎస్ జాయిన్ చేసుకుని తప్పు. ఇవాళ దాసోత్సవం ఎందుకు పోతున్నావు? పార్టీ ఎందుకు పడుతున్నావు? నకరకల్ అంటే మా అమ్మ వాళ్ళ ఊరు, దాని పక్కకు మా ఊరు. టీఆర్ఎస్ జాయిన్ చేసుకోవచ్చా నాకు చెప్పకుండా? నేను చెప్తా రానా? వస్తానా రానా? తర్వాత అది చెప్పాలన్నా వద్దా? అసలు డేట్ ఫిక్స్ చేసేటప్పుడు నా పార్లమెంట్లో చెప్పాలన్నా వద్దా? ఇట్లా పిచ్చి పిచ్చి డేట్లు నాకు తెలియకుండా డేట్లు డిసైడ్ చేసి వెధవ పనులు చేస్తే రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకుంటాను నేను. అందరు పోతే పాత టీడీపీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తే ఓడిపోతే ఓడిపోతే ఆయనకేమైంది బాధ? 34 ఏళ్ళకి మోసినాం. ఈ రక్తం కాదు, ఆస్తులు కరగొట్టుకున్నాం. నేను కాంగ్రెస్ ప్రాణం పోయినా కాంగ్రెస్లోనే ఉంటా. కానీ నాకు తెలియకుండా డేట్లు పెట్టి 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ, పండు ముసలోళ్ళు రేపో మాపో 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండగొడితే పొయ్యే కేసులను పట్టుకొని ఎంటేసుకొని తిరిగి ఏం చేద్దాం అనుకుంటాడు పార్టీని? ఒక్కడన్నా శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ఎప్పుడైనా కనబడ్డా? శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి వద్దు, మంచి పేరు ఉన్నోళ్ళు ఉండదు ఎమ్మడి. నాకేం భయం లేదు. కానీ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.